జూబ్లీహిల్స్ మళ్ళా బీఆర్ఎస్ జే ఉప ఎన్నికలో 49% ప్రజా మద్దతు కారుకే, కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు, కేసీఆర్ పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం, కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీ పోల్లోనూ తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తెలిసిన మిషన్ చాణక్య, క్యూ మెగా సహా పలు సంస్థలు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీకి ఇతరులు అంటూ ఇక్కడ వచ్చినటువంటి 49% బీఆర్ఎస్ కి ఇస్తే అట్లే కాంగ్రెస్ కి 41% ఇచ్చారట. సో బీజేపీకి 8% అయితే ఇతరులకు 2%, 8% బీఆర్ఎస్ మార్జిన్ ఉండబోతుందని అన్నారు. నేను చెప్పింది చెప్పినట్టుగా, అన్నది అన్నట్టుగా. ఎందుకంటే ఒక 5-6 వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలుస్తారు. ఎవరు గెలిచినా, ఇన్ కేస్ కాంగ్రెస్ గెలిచినా ఎవరు గెలిచినా 8% మాత్రమే ఓట్లు ఉంటాయి తప్ప అంతకు మించి. ఎందుకంటే వీళ్ళు చాలా చెప్పిండ్రు, బీఆర్ఎస్ కూడా గతంలో 16,000తో గెలిచడం ఈసారి అంతకు మించే మాకు మెజారిటీ వస్తుందని ఉన్నారు. అది కూడా ఛాన్స్ లేదని చెప్పిన. దాంతో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కూడా ఏమంటున్నారంటే 20,000కు పైగా మాకు మెజారిటీ వస్తుందని. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా 5-6,000, 8,000 ఓట్ల తేడాతో మాత్రమే గెలుస్తారు, అంతకు మించి దాటదు. దానికి కారణం కూడా నేను చెప్పిన, చాలా తగ్గఫర్గా నడిచినటువంటి ఆ ఎన్నికలో గెలిచేది బీఆర్ఎస్ఏ అని చెప్పేసి ఇక్కడ రాసినటువంటి వార్త. సో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికార కాంగ్రెస్ బరి తెగింపులకు పాల్పడిన, బెదిరింపులకు తెగబడిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వేలో తేల్చింది. అట్లే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ 2 ఏళ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనకు విసిగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు అంటూ ఇక్కడ ఒక వార్త. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే విషయాన్ని ఈ పత్రిక రాస్తూ హస్తం పార్టీకి రిక్త హస్తాన్ని మిగిల్చినట్టు స్పష్టమవుతోంది. అయితే మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ఏ విజయమని ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్ తెలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల సర్వేలో విశ్వసనీయతకు మారుపేరుగా పేర్కొనే ప్రఖ్యాత సర్వే సంస్థ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లోనూ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీఆర్ఎస్ పార్టీదే విజయమని తేటతెల్లమైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గులాబీ పార్టీకే జై కొట్టినట్టు స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్ ఏం తెలిసిందంటే కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బుధవారం విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఈ కేకే ఎవరు అంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి సంబంధించి అట్లే కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అని, జనసేన నిలబడ్డ ప్రతి సీట్లో గెలవబోతుందని చెప్పినటువంటి దమ్మున్నటువంటి సర్వే అది. అయితే అది మళ్ళా మహారాష్ట్రలో ఏం చెప్పింది, మరి వేరే రాష్ట్రాల్లో ఏం చెప్పింది అని కొంతమంది వేరే లెక్కలు అడుగుతారు, అది వేరే విషయం. కానీ కొన్నిసార్లు పర్ఫెక్ట్ గా చెప్పినటువంటి సర్వే అది. సో కేకే ఎట్లా చెప్పిండు ఏందనేది కూడా ఇక్కడ రాసుకుంటూ వచ్చిండ్రు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ విజయడంక మోగించనున్నట్లు తెలిసింది. 49% మంది ఓటర్లు కారుకి జై కొట్టారని చెప్పింది. 41% మంది కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించగా 8% మంది బీజేపీకి, 2% మంది ఇతరులకు పోటేసినట్టు ఎగ్జిట్ పోల్ విశ్లేషించింది. అయితే ప్రజల్లో బీఆర్ఎస్ పై ఉన్న విశ్వాసం, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై ఉన్న ఆదరణ ఈ ఫలితాలకు కారణమని సర్వే సంస్థ అభిప్రాయపడింది. ప్రీ పోల్ సర్వేలోనూ అంతే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలు ఖాయమని కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ ప్రీ పోల్ సర్వేలోనూ తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు 45 రోజుల పాటు చేసిన సర్వే ఫలితాలను గతంలో ప్రకటించింది. అంటూ 100% డామ్ షూర్ గా ఇదే జరుగుతుందని కూడా చెప్పడానికి లేదు. కొన్నిసార్లు పక్కా కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని మరీ డినే చేయలేము, అట్లని చెప్పేసి పక్కా అని కూడా చెప్పలేము. అది కూడా ఒక గోల్ లాంటిదే. అంటే మనం మీడియా ఛానల్గా చేసినటువంటి సర్వేలను చూసి మనం ఎట్లయితే ఎస్టిమేషన్ ఇస్తామో, అరే మేబీ ప్రజలంతా ఆ మూడ్ లో ఉన్నారు, అవేవి ఉన్నది, గతంలో కేసీఆర్ ని ఓడించి రేవంత్ రెడ్డిని తెచ్చుకోబోతున్నారు అనే విషయాన్ని ఎట్లయితే మనం ఊహించడమో, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ గెలవబోతున్నదని ఊహాజనితమైనది. అదేమి పక్కాగా కాదు, కానీ కొన్ని శాంపిల్స్ తీసుకొని కొంత డేటా ప్రకారం చేస్తారు కాబట్టి కొంత అక్యురేట్ గా ఉండే అవకాశం ఉంటుంది. మరీ అక్యురేట్ గా ఉంటుందని కూడా పక్కా లేదు, బట్ కొంతలో కొంత మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది మాక్సిమం. అయితే ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ కు 100% అవకాశం ఉన్నదని కేకే సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి గతంలో కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టి గెలవడం కాంగ్రెస్ కి ముమ్మాటికి అసాధ్యమని తేల్చారు. కేకే సంస్థ ప్రీ పోల్ సర్వే ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 55.2% మంది ఓటర్లు జైకొట్టగా కాంగ్రెస్ కు 37.8% మంది ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు కొండేటి తెలిపారు. బీజేపీ వైపు 7% మంది ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో గడిచిన 45 రోజులుగా నిర్వహించిన దాదాపు అన్ని ప్రీపోల్ సర్వేల్లోనూ బీఆర్ఎస్ కే ఓటర్లు పట్టగట్టినట్టు తేలింది. ప్రీపోల్ మొత్తం కూడా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేసింది, అంటే వచ్చిందని చెప్పింది, వస్తుందని చెప్పింది. కానీ ఎగ్జిట్ పోల్లో మాత్రం కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ కి అని చెప్పినాయి. మరి దొంగ ఓట్లను చూసి అనుకున్నారా, వాళ్ళు రిగ్గింగ్ బాగా చేసిర్రు, గట్టిగా చేసిర్రు అనుకున్నారా, లేదంటే డబ్బులు బాగా పంచారు కాబట్టి 80% కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేమన్నా అనుకున్నారా తెలియదు. కానీ కొన్ని సర్వే సంస్థలు మరి చేయించరా తెలియదు. కానీ ఏమంటారు కదా, ఆగమాగం హుటాహుటిన చెట్ల మీద ఇస్తారు కొట్టినట్టు ఆగమాగం కొన్ని సర్వేలు ఇచ్చేసినాయి. అవంతా కూడా మనకు రేపు తెలిసిపోతుంది. రేపు ఈ టైం కల్లా క్లారిటీ రాబోతా ఉన్నది. రాజెవడో రాకాష్ ఎవడో రేపటికల్లా తెలిసిపోతుంది ఏం జరగబోతుందో.
సో ఇక్కడ ప్రీపోల్ సర్వేలోనూ బీఆర్ఎస్ కి పట్టం కట్టినట్టు తెలియంది. కోడ్ మో కనెక్టింగ్ డెమోక్రసీ చాణక్య స్ట్రాటజీస్ బిలియన్ కనెక్ట్ ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ఐఐటిఎన్ల టీం, ఆర్ఆర్ పొలిటికల్ సర్వే, ఓటా మీడియా హౌస్, పీపుల్స్ ఇన్సైట్ తదితర సంస్థలు ఇటీవల నిర్వహించిన అన్ని ప్రీపోల్ సర్వేలోనూ కారుదే విజయమని తేలింది. బయట సర్వేలు కాదు, కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలోనూ అస్సాం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీని జూబ్లీహిల్స్ లో ముందంజలో ఉన్నట్టు తెలియదని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మిగతా సర్వేల్లోనూ కారుదే జోరు. కేకే సంస్థ ఎగ్జిట్ పోల్లోనూ కాదు, మంగళవారం ఇక్కడ చూడండి, మంగళవారం పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్లోనూ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలిసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కు 41.60% ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొనగా కాంగ్రెస్ 39.43 ఓట్లతో వెనుకంజలో ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీ కేవలం 18.97% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్లోనూ కారు గెలుపును ఖరారు చేసింది. బీఆర్ఎస్ కు 44.49%, అట్లే కాంగ్రెస్ కు 39.24%, బీజేపీకి 10.93% ఓట్లు వస్తాయని పేర్కొంది. క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో 40% ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధించినట్టు తేలింది. 41% ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో 9% ఓట్లతో బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని క్యూమెగా అభిప్రాయపడింది అంటూ పనిచేయని కాంగ్రెస్ హడావిడి. ఇవి అసలు ముచ్చట ఇది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో బరితెగించింది. అస్సాం పార్టీ నేతలు వాళ్ళు ఏమంటారు తెలుసా? అగో మీరు ఉప ఎన్నికలు చేసినప్పుడు గిట్లా చేయలేదా? మీరు ఈ కథలు పడలేదా? మీరు పైసలు పంచలేదా? అగో మీరు హుజూరాబాద్, మునుగోడు ఇవన్నీ చూడలేమా? హుజూర్ నగర్ లో కూడా చూడలేదా? అట్లే ఇంకా రకరకాల ఉప ఎన్నికలని గుర్తు చేసుకుంటూ వాళ్ళేమంటా ఉన్నారంటే, ఎట్టి పరిస్థితులలో మీరు చేసి కాబట్టి మేము చేస్తాం అన్నట్టుగానే ఉన్నది తప్ప, లేదు మీకంటే మేము భిన్నంగా చేసినాం, మేము బాగా చేసినామని మాత్రం చెప్తలేరు. అంటే మీరు తప్పు చేసిరు కాబట్టి మేము కూడా తప్పు చేస్తాం, ఇప్పుడు మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా సహించాలనే విషయాన్ని మంత్రులు చెప్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అస్సాం పార్టీ నేతలు ప్రజలను భయభ్రాంతులను గురి చేసి రిగ్గింగ్ పాల్పడినట్టు వీడియోలను బట్టి అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రలోభాలకు దిగినా, ఎంత హడావుడి చేసినా ఫలితాన్ని నిర్దేశించే ఓటంతా ఉదయమే పడిపోయినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు నిజంగా డబ్బుల ప్రభావం ఉండి ఉంటే ఓట్ల శాతం భారీగా పెరిగేదని. అయితే జూబ్లీహిల్స్ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 47% పోలింగ్ నమోదైతే ఇప్పుడు అది 48.49% స్వల్పంగా పెరిగిందని గుర్తు చేసుకున్నారు. మైనారిటీ వర్గాలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయని, సైలెంట్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగోలేదని తీర్మానించుకున్న ఓటర్లు గులాబీకి బ్రహ్మరథం పట్టారని తాజా ఎగ్జిట్ పోల్స్ లో అదే రుజువైందని చెప్తున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఆయన సతీమణి మాగంటి సునీతపై ఉన్న సానుభూతి, అంతకు మించి కేసీఆర్ 10 ఏళ్ల పాలన ప్రగతి వెరసి బీఆర్ఎస్ కు కంచుకోటగా పిలిచే ప్రగతి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మళ్లీ కారు ఖాతాలోకి రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారంటూ ఈ వార్త. మొత్తానికి ఏం జరగబోతుంది అనేది పక్కాగా రేపు 10 ఒక సీన్ తెలిసే అవకాశం ఉంది. అంటే మనకు ఒక క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 2-3 రౌండ్లు అయితే ఇంకా అసలు ఎవరి వైపు ఉన్నారు ప్రజలు, ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, మరి ఈ ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ ఇవన్నీ పటాపంచలు అయితాయా, మరి ఎట్లా ఉంటది పరిస్థితి అనేది రేపు చూద్దాం మనం. రేపటికల్లా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అన్ని సర్వేలు మొదలేమో బీఆర్ఎస్ పక్కా అని చెప్పారు, మళ్ళీ ఏమైపోయింది, ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు లేదు కాంగ్రెస్ అంటున్నాయి. మరి కాంగ్రెస్ ఎందుకు అంటున్నాయి? పంచిన డబ్బులను చూసి అంటున్నాయా, లేకపోతే చేసిన రిగ్గింగ్ చూసి అంటా ఉన్నాయా? దేని ప్రకారం అంటా ఉన్నాయంటే, ఇక్కడ ఒక లెక్క ఏంటంటే, గతంలో ఎంతైతే వచ్చిందో పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు కూడా అంతే వచ్చింది. సో అప్పుడు ఏమైపోతుంది అంటే, ఒకవేళ డబ్బులు ఇచ్చి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకేసి దొంగ ఓట్లు వేపిస్తే పెరగాల్సి ఉండే కదా ఓటింగ్ పర్సెంటేజ్, పెరగలేదనేది వీళ్ళ భావన. ఎందుకంటే దొరికిరు కాబట్టి, అక్కడక్కడ ఆపిరు కాబట్టి, వీళ్ళు కట్టడించారు, నిలువరించారు కాబట్టి ఆ ఓట్లన్నీ పడకుండా పోయినాయి. అందుకే లక్కీగా మేమే గెలవబోతా ఉన్నాం అనే విషయాన్ని బీఆర్ఎస్ చెప్తా ఉంది. చూడాలి.